అందరికీ తెలుసు. ఢిల్లీ అనేసరికి అందరికీ తెలుసు. చెన్నై అనేసరికి తెలుసు. బాంబే అనేసరికి మన దేశంలో ఇవి ప్రాముఖ్యమైనటువంటి పట్టణాలు. అలాగే యెరూషలేం అనేది కూడా ప్రాముఖ్యమైన పట్టణం. దాని మీదనే ఈ భూలోక ప్రపంచ చరిత్ర అంతా ఆధారపడి ఉంటుంది. మన దేశాన్ని లేదా మన రాష్ట్రాన్ని పాలించిన ఒక్కొక్క రాజులను మనం చూస్తే ఒక్కొక్కరు కనబడతా ఉంటారు. అలాగే యెరూషలేంని మనం గమనించినప్పుడు ఆ యెరూషలేము ఈరోజు యెరూషలేంలో ముఖ్యంగా యూదా మతం అనేది, అలాగే ముస్లిం మతం అనేది, అలాగే క్రైస్తవ మతం అనేది, ఈ మూడు మతాలకు అదొక ప్రాముఖ్యమైనటువంటి స్థలంగా ఉంటా ఉన్నది. అయితే అటువంటి దేశంలో యేసు ప్రభువారు పుట్టడం జరిగింది. అయితే ఆయన పుట్టుకను గూర్చి ఈ గొల్లలంతా కూడా అలా సంతోషంగా అక్కడికి వచ్చి ఆయనను ఆరాధించారు, స్తుతించారు. అయితే ఈ రాత్రి నేను మళ్ళీ స్తుతించే ముందు ఒక 2 మాటలు నేను చెప్పడానికి ఇష్టపడుతున్నాను. యేసు ప్రభువారికి ఆయన పుట్టక ముందే ఆయనకు 2 పేర్లు పెట్టబడ్డాయి. ఒకటి వచ్చేసి యెషయా గ్రంథము 7వ అధ్యాయంలో ఉంటుంది. ఏమని ఉంటుందంటే, కన్యక గర్భవతి అయి కుమారుని కంటుంది, అతనికి ఇమ్మానుయేల్ అనే పేరు పెట్టబడుతుందని చెప్పేసి చెప్పబడింది. కన్యక గర్భవతి అయి కుమారుని కంటుంది, ఆ కుమారునికి ఇమ్మానుయేలు అనే పేరు పెట్టబడుతుందని. అలాగే మత్తయి సువార్తలు ఏమని ఉంటుందంటే, పరిశుద్ధాత్మ నిన్ను కమ్ముకుంటుంది, నీవు దేవుని ఆత్మ వలన గర్భవతి అవుతావు, కనుక నీకు పుట్టబోయే కుమారుడు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడతాడు అని చెప్తూ అతనికి యేసు అనే పేరు పెడతావు అని చెప్పేసి దేవుని దూత మరియతో చెప్తుంది. అయితే ఈ పేర్లకు అర్థాలేంటో మనం గమనిస్తే, దేవుని యొక్క దూత ఇలా చెప్తుంది, యేసు అనగా తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షిస్తాడు గనుక ఆయనకు యేసు అనే పేరు పెట్టబడుతుందన్నాడు. చాలాసార్లు మంచి మంచి పేర్లు ఉంటాయి, కానీ ఆ పేర్లకు మనకు అర్థాలు తెలియదు. కొన్నిసార్లు మన పేరే ఉందనుకోండి, మనం చచ్చిపోతాం, కానీ మన పేరుకున్న అర్థం ఏంటో చాలాసార్లు తెలియదు. కొన్నిసార్లు చక్కటి పేర్లు ఉంటాయి, ఆనందని. జీవితంలో ఆనందము ఉండదు, సంతోషం ఉంటుంది. నిజంగా సంతోషం ఉంటాడంటే ఎప్పుడు ఏడ్చుకుంటుంటాడు. పేరుకు జీవితానికి అర్థం ఉన్నది. అయితే యేసు ప్రభు వారిని గూర్చినటువంటి ఆయన పేరు పెట్టడానికి ముందే ఎందుకు ఆ పేరు పెట్టబడుతుంది అన్న విషయాన్ని దేవుని దూత మరియమ్మకు తెలియజేస్తూ ఉంది. లూకా సువార్తలో ఆ మాట చూస్తాం. అలాగే మత్తయి సువార్తలో కూడా చూస్తాం. ఎందుకు యేసు అనే పేరు ఆయనకు పెట్టబడుతుంది అంటే, యేసు అనగా రక్షకుడు, రక్షించేవాడు. దేని నుండి రక్షిస్తాడు అంటే, తన ప్రజలను, తాను సృజించిన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షిస్తాడు గనుక ఆయనకు యేసు అనే పేరు పెట్టబడుతుంది. అందుకే యేసు ప్రభువారు కూడా ఈ లోకంలో అంటాడు, పాపులను రక్షించుటకు నేను ఈ లోకానికి వచ్చానంటాడు. నేను పాపులను శిక్షించడానికి రాలేదు, వారిని వారి పాపం నుండి రక్షించడానికి వచ్చాను అని ఆయన తన పేరుకు తగినట్లుగా ఈ లోకంలో జీవించాడు. అది మొదటిది. చాలా పేర్లు ఉన్నాయి. అయితే ఈ క్రిస్మస్ వేళలో ఆయనకు పెట్టబడినటువంటి పేర్లలో ప్రాముఖ్యమైనటువంటి పేర్లు ఈ 2. మొట్టమొదటిది వచ్చేసి యేసు అనేటువంటి పేరు. ఆ యేసు అనే పేరుకు అర్థం ఏంటంటే రక్షకుడు. ఎవరిని రక్షిస్తాడంటే, లోకంలో ఉన్నటువంటి పాపానికి గురై మరణానికి గురై నరకానికి వెళ్తున్నటువంటి మనుషులను వారి పాపాల నుండి, వారి శాపాల నుండి, వారి వెళ్తున్నటువంటి ఆ నరక శిక్ష నుండి వారిని రక్షించే రక్షకుడిగా దేవుడే మనిషిగా ఈ లోకానికి వచ్చాడు. ఆయనే ప్రభువైన క్రీస్తు గనుక ఆయనకు రక్షకుడనే అర్థమిచ్చే యేసు అనే పేరు
పెట్టబడింది. ఆయన పుట్టినప్పుడు ఆయనకు అదే పేరు పెట్టబడింది. తర్వాత ఆయనకు ఇంకొక పేరు పెట్టబడింది. ఇంతకుముందు మనం చదివిన రీతిగా ఇదే లూకాసు వార్తలో ఉంటుంది. ఏమని ఉంటుందంటే, ఆయనకు ఇమ్మానుయేల్ అనే పేరు పెట్టబడుతుంది. కన్యక గర్భవతి అయి కుమారుణ్ణి కంటుంది. ఆయనకు ఇమ్మానుయేలు అనే పేరు పెట్టబడుతుంది. ఇమ్మానుయేల్ అన్న పేరుకు అర్థం ఏంటంటే దేవుడు మనకు తోడు. ఈ భూమి మీద మనుషులు అనేక సార్లు మనల్ని వదిలేసి వెళ్ళిపోతారు. కొన్నిసార్లు మన సొంత వారే, మన రక్త సంబంధులే, మన తోబుట్టులే, మన అన్నదమ్ములే, మన బంధుమిత్రులే మనం ఎంతో ప్రేమిస్తూ ఉంటాం. అటువంటి వారు అనేక సార్లు మనం వదిలేసి వెళ్ళిపోతారు. అయితే దేవుని వాక్యం ఏమిస్తుందంటే, దేవుడట తల్లి అయినా మరుసునేమో కానీ తండ్రి అయినా నిన్ను విడిచిపెడతాడేమో కానీ నేను నిన్ను మరువను విడువను ఎడబాయనని సెలవిచ్చాడు. ఆయన తోడుగా ఉండడానికి వచ్చాడు. కష్టాలున్న వారికి, ఇబ్బందులు ఉన్నటువంటి వారికి, ఏ దిక్కు లేనటువంటి వారికి. ముఖ్యంగా బైబిల్ ఏం చెప్తుందంటే, అనాథలకు, విధవరాళ్లకు దేవుడు తోడుకుంటాడట. కాబట్టి నేను అనాథగా ఉంటాను, కాబట్టి నేను విధవగా ఉంటానని కాదు. వారి పక్షాన దేవుడు ఎప్పుడు వ్యాజ్యం ఆడుతూ ఉంటాడు. తల్లిదండ్రులు లేని పిల్లల పక్షాన, ఏ ఆధారం లేనటువంటి తమ భర్తలను, తమ కుటుంబ యజమాని కోల్పోయిన విధవరాలి పక్షాన, అలాగని చెప్పేసి ఇష్టం ఉన్నట్టుగా గర్వంగా అహంకారంతో ఉన్నటువంటి విధవరాలి పక్షాన కాదు, కానీ ఎవరైతే తమను తాము వినయ విధేయత కలిగి దేవుడంటే భయభక్తి కలిగి ఉంటారో అటువంటి వారికి దేవుడు ఎల్లవేళలా తోడుంటాడు. అయితే విరిగి నలిగిన వారికి, అన్యాయానికి గురైనటువంటి వారికి, పేదలకు, ఏ దిక్కు లేనటువంటి, ఈ రోజుల్లో ఎవరు సంతోషంగా ఉంటారంటే పొలిటికల్ సపోర్ట్ ఉన్నటువంటి వారు సంతోషంగా ఉంటారు. ఎందుకంటే ఏదైనా అయిందంటే వెంటనే వాళ్ళ అధికారులకు ఫోన్ చేస్తారు. ఏదైనా కేసు అయిందంటే పోలీసులకు ఫోన్ చేసి మావాడే వదిలే అంటారు. అంతేందుకు ఇప్పుడు ఎవరైనా బండి తీసుకుని వెళ్తుంటే పోలీసులు ఆపినారు అనుకోండి, ఏ సపోర్ట్ లేని వాళ్ళు గజగజ వణుకుతుంటారు, ఎంత పైన వేస్తాడని. కానీ వాళ్ళ ఆ చుట్టమో, లేకపోతే వాళ్ళు తెలిసిన వ్యక్తి ఎమ్మెల్యేనో, ఎంపీనో, లేకపోతే సర్పంచో, లేకపోతే పొలిటికల్ లీడర్ ఏదో ఉన్నాను అనుకోండి, ఇదిగో మా అన్న, లేకపోతే మా అయ్య, మా చుట్టం, ఇది ఫోన్ చేస్తే అయిపోయి పో అంటారు వాళ్ళు. అంటే రాజకీయ పలుకుబడిని బట్టి, లేకపోతే అధికారాన్ని బట్టి. కానీ పేదవాళ్ళ దగ్గరికి వచ్చేసరికి ఈ రోజుల్లో ఎక్కువ శాతం మనం గమనిస్తే కేసులలో ఇరుక్కుని మగ్గుతుండేవారు ఎవరంటే పేదవారే, సామాన్యులే. అధికార పలుకుబడి ఉన్నటువంటి వారికి అలా వెళ్తారు జైలుకు, అలా బయటకు వస్తారు. చిన్న చిన్న తప్పులు చేసిన వారు వెళ్ళేసి జైల్లో. అయితే అటువంటి వారికి దేవుడు నేను తోడుగున్నానని చెప్పేసి అంటున్నాడు. ఎందుకు అంటే ఎవరైతే దేవుణ్ణి ఆశ్రయిస్తారో వారికి సహాయం చేస్తారు. విరిగి నలిగిన వారికి, కష్టాలు ఉన్నటువంటి వారికి నేను తోడుగుంటానన్న ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు ఒక మాట చెప్పాడు, దేవుని ఆత్మ నా మీద ఉన్నది. ఎందుకున్నదంటే పేదవారికి సువార్త ప్రకటించడానికి, నలిగిన వారికి విడుదల ప్రకటించడానికి, కుంటి వారికి అలాగే గుడ్డి వారికి చూపును నడకను కలగజేయడానికి, ఎవరైతే సైతాను బంధకాల్లో మంత్ర చేతబడుల చేత పీడింపబడుతున్నారో వారిని విడిపించడానికి, దేవుని రాజ్య సువార్తను చెప్పడానికి దేవుడు నన్ను పంపాడు అని చెప్పేసి ఈ లోకంలో ఆయన చెప్తూ పీడింపబడిన వారు అనేకులను బాగు చేశాడు. ఆయన తోడుగా ఉండి ప్రతి కష్టంలో మనలను ఆదరించడానికి ఈ లోకానికి వచ్చాడు. అయితే ఆయనను గూర్చి ఈ ప్రాముఖ్యంగా ఈ రెండు పేర్లు, ప్రభు అయిన యేసుక్రీస్తు, యేసు అనే పేరు, అలాగే ఇమ్మానుయేల్ అనే పేరు చెప్పబడింది. ఈ రోజుకి ఆయన ఇంకొక మాట అన్నాడు. మత్తయి సువార్తలో మనం గమనిస్తే ఎవరైతే ఆయనందు విశ్వాసం ఉంచుతారో, చివరి అధ్యాయం చివరి వచనాన్ని మనం గమనిస్తే ఇలా అంటాడు, సదాకాలం నేను మీకు తోడుగా ఉంటాను అన్నాడు. 28వ అధ్యాయము చివరి వచనం ఒకసారి చదవండి. మత్తయి సువార్త 28వ అధ్యాయం చివరి వచనం, ఇదిగో నేను
యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నాను. ఆయన ఈ లోకానికి వచ్చి మనుషుల కొరకు తాను చేయవలసినటువంటి పాపాన్ని తొలగించే పని, నరకం నుండి తప్పించే పని, తన స్వర్గానికి వెళ్ళవలసినటువంటి ఆ మార్గాన్ని ఏర్పాటు చేసే పని అంతా కూడా కంప్లీట్ చేసి పాప క్షమాపణ నిమిత్తం తన ప్రాణాన్ని, తన రక్తాన్ని పెట్టి సమాధి నుండి గెలిచి పరలోకానికి వెళ్తూ శిష్యులకు మళ్ళా కనబడ్డాడు. ఒక 40 రోజులు తాను చనిపోయి తిరిగి లేచిన తర్వాత 40 రోజుల వారికి కనబడి, ఇగో నేను ఇప్పుడు వెళ్తున్నాను, మళ్ళా వస్తాను అని చెప్తూ మేఘాల మీద కొనిపోబడే ముందు ఈ మాట చెప్తున్నాడు. ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలం, అంటే ఈ భూమి ఆకాశాలు ఏవైతున్నాయో ఇవి గతించే వరకు, నేను తిరిగి వచ్చేంత వరకు సదాకాలం మీకు తోడుగా ఉంటాను. ఎవరికంటే ఎవరైతే నాయందు విశ్వాసం ఉంచుతున్నారో వాళ్ళకు నేను తోడుగా ఉంటానన్నాడు, వారికి నేను తోడుగా ఉంటానన్నాడు. కనుక ఈ యొక్క సాయంకాల వేళ క్రిస్మస్ అనగా దేవుడు మనుషుల కొరకు మనిషిగా రావడం. ఎందుకు వచ్చాడు అంటే రక్షించడానికి, సమాధానం ఇవ్వడానికి, మనలను నరక శిక్ష నుండి తప్పించడానికి, పాపముల నుండి మనలను విమోచించడానికి. అయితే ఇది మొదటి రాకడ. ఇంకొకటి ఉంది, రెండవ రాకడ. అప్పుడు ఎందుకు వస్తాడంటే మనందరినీ కూడా దేవుని రాజ్యానికి తీసుకెళ్ళడానికి, మానవాళిని నిత్య సంతోషంతో ఉన్నటువంటి ఆ రాజ్యానికి తీసుకెళ్ళడానికి వస్తాడు. అయితే ఈ లోకంలో చాలాసార్లు ఇది ఎక్కడికి దాకా వెళ్ళిందంటే, యేసు ప్రభువును గూర్చిన వార్త ప్రజలందరికీ సంతోషకరమైన వార్తనే, కానీ కొద్దిమంది సంతోషించలే, కొద్దిమందికి అది ఆనందాన్ని కలగజేయలే. వాళ్ళు ఏం చేసినారంటే, ఎవరికైతే యేసు ప్రభువు గూర్చినటువంటి వార్త వారికి సంతోషాన్ని కలగజేయలేదో వారు ఏం చేసినారంటే దీన్ని ప్రజలకు వేరేగా చెప్పడం మొదలుపెట్టారు. కొద్దిమంది సంతోషించినటువంటి వారిని గురించి నేను ఎందుకు వారు సంతోషంగా లేరో నేను జ్ఞాపకం చేసుకొని ముగిస్తాను. మొట్టమొదట యేసు ప్రభువారు పుట్టినప్పుడు మత్తయి సువార్త 2వ అధ్యాయంలో కనబడతాడు. అక్కడ ఒక హేరోదు రాజు ఉంటాడు. ఎవరు చెప్పండి? హేరోదు రాజు. యేసు ప్రభువారు పుట్టిన దినాల్లో ఉన్నటువంటి ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు సంతోషంగా లేడు. ప్రజలందరికీ సంతోషకరమైన వార్త, యేసు ప్రభువారు పుట్టినటువంటి వార్త, యేసు ప్రభువును గూర్చిన వార్త అందరికీ, అందరంటే రాజు కూడా ఉన్నాడా లేడా? ఏమండి? అందరంటే అందరు వస్తారా? ఎవరైనా వదలొచ్చా? మనుషులందరికీ, ప్రజలందరూ అంటే ప్రపంచంలో ఉన్నటువంటి మనుషులందరికీ యేసు ప్రభువును గూర్చిన వార్త సంతోషకరమైన వార్తనే. మరి ఈ రాజుకు ఎందుకు సంతోషం కలగలే? కలవరపడ్డాడు. యేసు ప్రభువారు పుట్టాడు అనేది విన్న వెంటనే ఆయన కలవరపడతా ఉన్నాడు. మత్తయి సువార్త 2వ అధ్యాయం మీరు గమనిస్తే అక్కడ ఒక మాట ఉంటుంది, ఆ దొరికిన మాట చదవండి. ఆ వార్త విన్న వారందరూ కూడా కలవరపడతా ఉన్నారు. ఆ వార్త విన్న అక్కడికి జ్ఞానులు వచ్చారు. అయ్యా మేము తూర్పు దేశం, అక్కడ ఒక నక్షత్రం కనబడుతుంది చూడండి, ఫాదర్ వాళ్ళు పెట్టినట్టున్నారు. అటువంటి నక్షత్రం ఆకాశంలో యేసు ప్రభువారు పుట్టినప్పుడు ఈ తూర్పు దేశపు జ్ఞానులు చూసి ఆ నక్షత్రాన్ని చూసి యేసు ప్రభు దగ్గరికి వారు బయలుదేరి వస్తూ ఉన్నారు. వారు రావడానికి దరిదాపు 1.5 నుండి 2 సంవత్సరాల టైం పట్టింది. యేసు ప్రభు ఉన్న చోటికి రావడానికి 1.5 సంవత్సరం, దరిదాపు 16 నెలలు లేదా 18 నెలలు, 24 నెలల టైం పట్టింది వారు రావడానికి. అలా ప్రయాణం చేసుకుంటూ వచ్చారు. వారు వస్తూనే పుట్టింది రాజు కనుక ఎక్కడ ఉండొచ్చు అంటే రాజగృహంలోనే పుట్టి ఉండొచ్చు అని చెప్పేసి అక్కడ వెళ్ళి అడిగారు. అయ్యా యూదుల రాజుగా పుట్టిన వాడెక్కడా? మేము ఆయన నక్షత్రాన్ని చూసి ఆయనను ఆరాధించడానికి వచ్చామంటే రాజు చూశాడు, ఈ 2-3 సంవత్సరాల నుండి మా ఊర్లో, మా ఇంటిలా ఎవరు, మా యొక్క రాజగృహంలో, రాజకుటుంబంలో ఎవరు పుట్టలేదు. అందుకే కలవరపడ్డారు వాళ్ళు. కానీ జ్ఞానులు ఏమనుకున్నారంటే పుట్టింది రాజు కనుక రాజు ఎక్కడ పుడతాడు? రాజుకు పుట్టిన వాడే రాజు అవుతాడు. కనుక ఈ హేరోదు రాజు యొక్క
కుటుంబంలోనే వారి వంశంలోనే ఉండొచ్చు అనేటువంటి వారి సొంత ఆలోచనతో వారు హేరోదు రాజు దగ్గరికి వెళ్ళి అడిగారు. అక్కడ ఎవరు పుట్టలేదు కనుక రాజు కలవరపడ్డాడు. ఇతను పుట్టుకతోనే రాజు అంటే ఇక నా రాజ్యం నాకుంటుందా, నా కొడుకుకుంటుందా, నా తర్వాత నా మునిమన్మలు రాజరికం చేస్తారా, ఇతను వచ్చేసి నా రాజ్యాన్ని తనుకుపోతాడు. ఆ యొక్క బాధ మొదలైంది అతనికి. అందుకే అతను దుఃఖపడుతున్నాడు. ఓహో, ఇతను పుట్టుకతోనే ఒక కారణ జనుడుగా పుట్టాడు గనుక నా రాజ్యం అంతా ఇతను తీసుకెళ్తాడు. కనుక ఇతను బతికి ఉంటే మంచిది కాదు, ఇతను చనిపోవాలని చెప్పేసి చెడు ఆలోచనలు మొదలయ్యాయి. చివరికి ఈ జ్ఞానులు వెళ్ళారు, చూశారు, ఆరాధించారు. దేవుడు అన్నాడు, రాజు దగ్గరికి వెళ్ళొద్దు, ఇతన్ని చంపుతాడు అన్నాడు. వారు వేరే మార్గం కూడా తమ దేశాలకు వెళ్ళిపోయారు. కానీ ఈ విషయం తెలుసుకున్నటువంటి రాజు ఎప్పుడు పుట్టాడు, ఎప్పుడు మీరు ఆ నక్షత్రాన్ని చూశారు, అవన్నీ లెక్కలేసుకొని ఓహో ఇతనికి సంవత్సరంన్నరనో 2 సంవత్సరాలు ఉండొచ్చు, కనుక 2 సంవత్సరాల లోపు పిల్లలందరినీ చంపేస్తే ఆ యేసు అనే రాజు కూడా చచ్చిపోతాడు. అందులో ఎవరో నాకు తెలియదు, కానీ ఇంతమందిలో అతను ఎవరో ఒకడై ఉన్నాడని చెప్పేసి 2 సంవత్సరాల లోపు మగ పిల్లలందరినీ చంపేశాడు. అయితే దేవుడు యేసు ప్రభువారిని హేరోదు రాజు చేతిలో నుండి తప్పించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రాజు ఎందుకు సంతోషంగా లేడంటే యేసుక్రీస్తు ద్వారా నాకేదో నష్టం కలుగుతుంది అని చెప్పేసి అనుకున్నాడు కనుక అతను బాధపడుతున్నాడు. కానీ యేసు ప్రభువారు ఇతని రాజ్యాన్ని తీసుకెళ్ళడానికి రాలేదు, ఇతని రాజ్యాన్ని గుంజుకోవడానికి రాలేదు. యేసు ప్రభువారు శిలువ వేసే ముందు అక్కడ ఉన్నటువంటి పిలాతు అడుగుతాడు, నువ్వు రాజువా అంటే అవును నేను రాజునే, కానీ నా రాజ్యము భూ సంబంధమైనది కాదు, నా రాజ్యం పర సంబంధమైనది. కానీ యేసు ప్రభువారు పుట్టినప్పుడు ఉన్నటువంటి హేరోదు రాజు యేసు ప్రభువారు రాజు అనేసరికి అర్థం చేసుకోకుండా అపార్థం చేసుకున్నాడు. ఈరోజు కూడా యేసు ప్రభువును గూర్చి విన్నటువంటి చాలా మంది యేసు ప్రభువును గూర్చిన వార్తను వినేసరికి యేసు ప్రభు అనేసరికి వారికి ఎనలేని కోపం వస్తుంది. ఎందుకంటే అర్థం చేసుకోకుండా అపార్థం చేసుకొని యేసు ప్రభువారు అసలు ఎందుకు వచ్చాడనేది తెలియక ఎవరో చెప్పిన దాన్ని బట్టి, ఎవరో ఊహించిన దాన్ని బట్టి అపార్థం చేసుకొని యేసు ప్రభువుకు వ్యతిరేకంగా, దేవునికి వ్యతిరేకంగా వారు ఈ హేరోదులాగా జీవిస్తున్నారు. మొదటి వ్యక్తి, సంతోషించని వ్యక్తి, మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే, బాధపడిన వ్యక్తి ఎవరంటే రాజు. రెండవదిగా ఎవరు యేసు ప్రభువుని గురించి సంతోషంగా లేరంటే ఆ రోజుల్లో ఉన్నటువంటి మత పెద్దలు, మతాధికారులు అంటారు. మతాలకు సంబంధించిన అధికారులు, మత పెద్దలు. వీరికి యేసు ప్రభువుని గూర్చి నా వార్త, యేసు ప్రభు అంటే వీరికి పడతలేదు. ఎందుకు పడతలేదంటే ఈ మతాన్ని అడ్డు పెట్టుకొని వీళ్ళు ఆ మతంలో ప్రజలను మోసం చేస్తూ వాళ్ళ ద్వారా అనేక రీతులుగా లాభాన్ని పొందుతూ ఉన్నారు. యేసు ప్రభువారు వచ్చేసి ప్రజలకు ఫ్రీగా చేస్తున్నాడని, రోగులను ఉచితంగా బాగు చేస్తున్నాడు. ఇలా అనేక మందిని బాగు చేస్తుంటే ప్రజలంతా కూడా యేసు ప్రభువుని వెంబడి వెళ్తా ఉన్నారు. ఉన్నదే ఒక గ్రామంలో ఒక 1000 మంది ఉన్నారు అనుకోండి, అక్కడ ఒక మత పెద్ద ఉన్నాడు. ఈ 1000 మంది అంతా కూడా అతన్ని మంచిగా వెంబడిస్తూ ఉన్నారు. ఇప్పుడు యేసు ప్రభువారు ఒక 100 మందిని, ఒక 10 మందిని బాగు చేసేసరికి ఎక్కడ మంచి జరుగుతా అటు వెళ్తారు. ఇప్పుడు ఓట్లు వేసేటప్పుడు మనం అలాగే వేస్తాం కదా, ఇతని ద్వారా మనకు మంచి జరుగుతుందని. కొద్దిమంది ఏదో వాళ్ళు ఇచ్చింది తీసుకొని వేస్తుండదు. కొద్దిమంది ఎలా ఉంటారంటే ఇతనికి ఇస్తే, ఇతనికి ఓటేస్తే మంచిగా ఉంటుందని చెప్పేసి చేస్తారు. ఇక్కడ కూడా ప్రజలు యేసు ప్రభువారి యొక్క మాటలు సంతోషాన్ని కలగజేస్తున్నాయి. ఆయన చేసేటువంటి అద్భుతాలు చూసి ప్రజలంతా కూడా అటు తిరిగి అటు వెళ్తూ ఉంటే ప్రజలు మమ్మల్ని గౌరవించడం, లేకపోతే మా దగ్గరికి రావడం ఆపేస్తున్నారు, ప్రజలంతా అటు వెళ్తున్నారు అని చెప్పేసి ఈ మత సంబంధమైనటువంటి వ్యక్తులకు కోపం వచ్చింది. ఇతన్ని ఇలాగే చూసుకుంటూ వెళ్తే ఉన్నోళ్ళంతా అటు వెళ్తారు, మనం ఇక్కడ ఖాళీగా కూర్చోవాలి, ఎవరు మన దగ్గర రారు, వాళ్ళ నుండి ఏమీ సంపాదించలేము అని ఎవరైతే అనుకున్నారో అటువంటి వాళ్ళంతా కూడా ఇతను బతికి ఉంటే మనకు ఇంకా మనం సిప్పబట్టుకోవాల్సి వస్తుంది, అడుక్కునే పరిస్థితి వస్తుంది. కనుక ప్రజలంతా ఎప్పుడు మనతోనే ఉండాలి, మనం చెప్పిందే వారు వినాలి. అది అబద్ధమైన పర్వాలేదు,
కానీ మన మాట వినాలంటే ఈ యేసు ప్రభు అనే వ్యక్తి ఉండకూడదు అని ఆయనను చంపడానికి ప్లాన్లేసి లేనిపోని నిందలు మోపారు. ఇతను రాజ్యానికి, రాజుకు వ్యతిరేకంగా, రోమా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలను సమకూరుస్తున్నాడు, ఇదిరా అలా అని చెప్పేసి యేసు ప్రభు వారిని రాత్రి పట్టుకొని న్యాయపీఠం దగ్గరికి తీసుకెళ్లారు. అప్పుడు అక్కడ ఉన్నటువంటి న్యాయాధిపతి పిలాతు ఏమంటాడంటే, అతనంతా పరీక్షించి చూశాడు. అయితే అతనికి ఒక్క తప్పు కూడా కనబడలేదు. ఒక్క తప్పు కూడా కనబడలేదు. ఆయన అంటాడు, ఇతను మరణానికి తగినటువంటి ఏ తప్పు చేయలేదు, మరణం పొందడానికి తగిన ఏ తప్పు చేయలేదు కనుక నేను ఇతన్ని విడిచిపెడతాను, ఇతన్ని నేను శిక్షించను. అంటే ఈ మత పెద్దలంతా కలిసి ఏం చేస్తారంటే, మత అధికారులు లేదు అతన్ని చంపేయాలి, సిలువ వేయాలి, అతన్ని విడిచిపెట్టడానికి వీల్లేదని గోలగోల చేశారు. చివరికి పిలాతు ఏమనంటే, ఇతనికి మరణానికి అప్పగిస్తే అది పెద్ద పాపం అవుతుంది కనుక ఈ పాపంలో నేను పాలిభాగస్తులను కాదలుచుకోలేదు కనుక ఈ పాపం విషయంలో, ఇతని మరణం విషయంలో నాకు సంబంధం లేదు, నేను నిర్దోషినని చెప్పేసి తన చేతులు కడుక్కుంటా ఉన్నాడు. ఇతన్ని చంపే విషయంలో, ఇతని మరణం విషయంలో నాకు సంబంధం లేదు, ఇతని విషయంలో నేను నిర్దోషినని పిలాతు చేతులు కడుగుతుంటే ఈ మత పెద్దలు అన్నటువంటి వారు అంత ఏమంటారో తెలుసా? ఆ పాపం ఏదో మా మీదికి రాని, ఆ శాపం ఏదో మా పిల్లల మీదికి రాని, కానీ అతను ఖచ్చితంగా చనిపోవాలి అని అంటే పిలాతు వారికి యేసు ప్రభువారిని వారి యొక్క గోల, వారి యొక్క అల్లరిని బట్టి అప్పగించాడు. కానీ ఆయనలో ఏ పాపం లేదు అని చెప్పేసి ఆయన చెప్పాడు. చూడండి, మొట్టమొదట రాజు సంతోషించలేదు, ఎందుకంటే అతను అపార్థం చేసుకున్నాడు. రెండవదిగా మతాధికారులు సంతోషంగా లేరు, ఎందుకంటే యేసు ప్రభువారు మతాన్ని స్థాపించడానికి రాలేదు, ప్రజలకు మేలు చేయడానికి వచ్చాడు, ప్రజలను రక్షించడానికి వచ్చాడు, ప్రజలను బాగు చేయడానికి వచ్చాడు, ప్రజలను స్వస్థపరచడానికి వచ్చాడు, ప్రజలను తన రాజ్యానికి తీసుకెళ్ళడానికి వచ్చాడు. ఆయన వచ్చింది మొదలుకొని చెప్పినటువంటి మాటలు ఏంటంటే, దేవుని రాజ్యం మీ దగ్గరికి వచ్చింది, మీరు మారు మనసు పొంది అక్కడికి రండి అన్నాడు. అందుకే నేను ఎవరైనా నన్ను అడిగినప్పుడు నేను వారికి ఒకటే చెప్తాను, అయ్యా మేము కూడా మతంలోనికి వస్తామంటారు కొద్దిమంది, అయ్యా మేము కూడా మతంలో దిగుతామంటున్నారు. నేను ఒకటే అంటాను, నువ్వు మతంలో దిగేయాలనుకుంటే ఇప్పుడు ఏ మతంలో నువ్వు అక్కడనే ఉండు, ఇటు రాకంటాను. ఎందుకంటే యేసు ప్రభువారు మతస్థాపకుడు కాదు, మతాలు మార్చడానికి అంతకన్నా రాలేదు. కానీ ఆయన ఒక మాట చెప్పాడు, మతాలు మారే వారికి, మతాల్లో ఉన్నటువంటి వారికి చెప్పిన మాట ఏంటంటే, మతంలో ఉన్నవాడు మరణానికి, నరక శిక్షకు గురవుతాడని చెప్పాడు. రెండవదిగా ఎవరినైతే మతం మారుస్తారో ఆ మతం మారినోడు రెండంతల నరక శిక్షకు గురవుతాడట. మతంలో ఉన్నోడు ఒకంత శిక్ష అనుభవిస్తే మతం మారినోడు ఏమవుతాడట? రెండంతల నరక శిక్ష పొందుతాడట. మరి మతం మారుదామా? నరకానికి పోవాలంటే మతం మారండి. యేసు ప్రభువారు మరి ఏం చెప్పారు అంటే, నీ మనసు మార్చుకో, ఈ మార్గంలో నడుమన్నాడు. మార్గం ఇప్పుడు మన గమ్యస్థానానికి చేరుస్తుంది. హల్లెలూయా. ఇప్పుడు మనమంతా కూడా అక్కడ వచ్చాము, ఇంద్రవేల్ నుండి కొద్దిమంది ఇక్కడికి వచ్చాం, సరే మంచిది. కానీ ఎలా వచ్చాం మనము? రోడ్డు గుండా వచ్చామా, లేకపోతే ఎట్లా కంపలు మార్గం కూడానే కదా? అలాగే యేసు ప్రభువారు కూడా నేను మార్గం అని చెప్పాడు. ఎక్కడికి మార్గం అంటే, నేను దేవుని రాజ్యము లేకపోతే పరలోకానికి నేను మార్గము అన్నాడు, నేను స్వర్గానికి మార్గము అన్నాడు, నేను జీవం ఇవ్వడానికి వచ్చానన్నాడు. కనుక యేసు ప్రభువారు ప్రజలందరికీ మహా సంతోషాన్ని కలుగజేయడానికి వచ్చాడు. కానీ రాజు సంతోషంగా లేడు, మతాధికారులు సంతోషంగా లేడు. మూడవదిగా ఇంకొక గుంపు సంతోషంగా లేరు. ఎవరా గుంపు అంటే, పాపం చేసేవారు. మూడవ గుంపు ఎవరో తెలుసా? పాపాలకు అలవాటైన వాళ్ళు, మోసం చేయడానికి అలవాటైనటువంటి వారు. ఈ రోజులో చూడండి, మనిషి దేవుడు ప్రేమించమంటాడు, కానీ నేడు చాలా మంది అలా లేరు. తోటి వారిని ప్రేమించమన్నాడు. ఈ రోజుల్లో
మతాన్ని చూసి ప్రేమించేవారు ఉన్నారు. అది కూడా కొంతకాలం, ఎల్లప్పుడు ఉండదు, వాళ్ళకు అనుకూలంగా ఉన్నంతకాలం. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, నేను సర్వమానవాళిని ప్రేమిస్తున్నాను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారుని పుట్టిన వాని యందు విశ్వాసముంచు వాడు నశింపక నిత్య జీవం పొందినట్టు ఆయనను అనుగ్రహించెను. అయితే యేసు ప్రభు వారిని గూర్చి మొట్టమొదట బాధపడిన వ్యక్తి, లేకపోతే దుఃఖపడిన వ్యక్తి రాజు అయితే, రెండవ గుంపు మతానికి సంబంధించిన వారు, మతాధికారులు, మత పెద్దలు, వీరు సంతోషం లేరు. మూడవ గుంపు ఏంటంటే పాపాలు చేసేవారు, ప్రజలను మోసం చేసేవారు, వ్యభిచారం చేసేవారు. యేసు ప్రభు ఏంటంటే, మీరు ఇలాంటి తప్పులు చేయొద్దు అంటున్నాడు. ఇదిగో మీ శత్రువును కూడా ప్రేమించమంటున్నాడు. ఇదిగో మీరు దొంగతనాలు చేయొద్దు, మీరు అబద్ధాలు పలకొద్దు అంటున్నాడు. ఇటువంటి చేయొద్దు అనేసరికి వాటికి అలవాటు పడిన వారు, అన్యాయం చేయడానికి అలవాటు పడినటువంటి వారు, ఇతను ఉన్నాడు అనుకోండి, మనలను ఇక సంపాదించలేదు. ఈ రోజులో చూడండి, ఇప్పుడున్నటువంటి వాళ్ళ ఎవరిని గురించి నేను చెప్పడం లేదు, కానీ మొన్న ఇది సర్పంచ్ ఎలక్షన్ జరిగాయి కదా, సర్పంచ్కి జీతం ఎంత ఇస్తుంది గవర్నమెంట్ తెలుసా ఎవరికన్నా? తెలియదు. 6,000-7,000 ఉంటుంది. దాన్ని 10,000 చేయాలని చెప్తున్నారు, మరి చేశారో లేదో తెలియదు, కానీ 10,000 లోపు జీతం ఉంటుంది. ఎవరికి? సర్పంచ్. ఎవరైతే ఈ మధ్యలో కొత్తగా ఎన్నుకోబడ్డారో వారందరికీ కంగ్రాచులేషన్ చెప్తా ఉన్నాను. ఈ క్రిస్మస్ వేళ దేవుడు వారిని దీవించాలని కూడా నేను కోరుకుంటున్నాను. అయితే ఈ సర్పంచ్ అభ్యర్థిగా నిలబడినటువంటి వ్యక్తికి అతను గెలిచిన తర్వాత గవర్నమెంట్ వారికి ఇచ్చే జీతం ఎంత అంటే 6,000 లేదా 10,000 అనుకుందాం. మరి 10,000 జీతానికి ఎవరైనా చాలా ఖర్చు పెట్టేసి చేస్తారు కదా. కొద్దిమంది అయితే యథార్థంగా ఏ డబ్బులు పంచకుండా నిలబడతారు. కానీ కొద్దిమందిని మనం చూస్తే లక్షలు ఖర్చు పెడతారు. ఎన్ని లక్షలు?